ప్రియ దేవుని జనాంగమా, సోదరీమణులారా, ఈ చక్కని సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన చక్కని సమయాన్ని బట్టి, అనుకూలతను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. సత్యస్రవంతి అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరకు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమిత్రులారా, బైబిలు చాలా ఖచ్చితంగా చెబుతున్న ఒక విషయం ఏమిటంటే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇది వాక్యము చెప్పిన వాస్తవము. మన జీవితాన్ని మనం స్వపరీక్ష చేసుకున్నా, మనకు తెలిసిన వారి యొక్క జీవితాలను గూర్చి మనము కాసేపు అధ్యయనము చేసిన ప్రతి వ్యక్తిలోనూ పాపము కనపడుతూ ఉంటుంది. అయితే మనం ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, ఇన్ని కోట్ల మంది మానవులు పాపాత్ములుగా జీవిస్తున్నారు అంటే ఆజ్ఞలు అతిక్రమిస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. అంటే మానవులందరూ ఆజ్ఞలు అతిక్రమిస్తున్నారు అంటే ఆజ్ఞలు ఏవైనా భారమైనవా, ఆజ్ఞలు పాటించడం చాలా కష్టమైనవా, దేవుడు మానవుల మీద మోయలేనంత భారాన్ని ఏమైనా పెట్టేశాడా, కఠినమైన ఆజ్ఞలు ఏవైనా జారీ చేశాడా అనేటువంటి ఒక సందేహము మనందరికీ వచ్చే ఒక అవకాశం ఉంది. ఎందుకంటే మరి ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు, అందరూ పాపం చేస్తున్నారు, అందరూ ఆజ్ఞలు అతిక్రమిస్తున్నారు అంటే ఆజ్ఞలు అంత కఠినమైనవేమో, అంత కష్టమైనవేమో అనే ఒక ఆలోచన వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రియులారా, ఒకసారి మనం ఆలోచన చేస్తే మరి వాక్యం చెప్తున్న విషయము ఒకసారి మనం చూద్దాము. 1 యోహాను 5వ అధ్యాయము 3వ వచనము. 1 యోహాను 5:3లో మనం చూస్తే, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుడు మానవుల మీద భారమైన ఆజ్ఞలు, కష్టమైన ఆజ్ఞలు ఏమీ జారీ చేయలేదు. సులభమైన ఆజ్ఞలే, మనం పాటించగలిగే ఆజ్ఞలనే జారీ చేశాడు. ఒకసారి దేవుడిచ్చిన ఆజ్ఞలను మనం ఆలోచన చేస్తే, దొంగతనం చేయవద్దు అన్నాడు, అబద్ధం ఆడవద్దు అన్నాడు, హత్య చేయవద్దు అన్నాడు, వ్యభిచారం చేయవద్దన్నాడు, పొరుగువారిది ఆశించవద్దన్నాడు, మద్యము త్రాగవద్దు అన్నాడు. ఇవేవైనా కష్టమైన ఆజ్ఞలండి? ఇవి పాటించడం కష్టమా? మనం బ్రతకడానికి మరొక వ్యక్తిని చంపాలా, మరొక వ్యక్తికి మనం కీడు చేయాలా, అతన్ని మోసం చేయాలా? అలా చేయకుండా మనం బ్రతకలేమా? బ్రతకగలం. అయినా సరే సమాజంలో ఎన్నో మోసాలు, హత్యలు, అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి కుటుంబంలోనూ భర్త ఉంటాడు, భార్య ఉంటుంది, భర్తకు భార్య, భార్యకు భర్త ఉంటాడు కదా. మరి ఇలాంటప్పుడు వ్యభిచారం చెయ్యకుండా మానవుడు బ్రతకలేడా? చక్కగా ఇంట్లో కుటుంబం ఉంది కదా, భార్య ఉంది కదా, భర్త ఉన్నాడు కదా. అయినా సరే వ్యభిచారం ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడు వ్యభిచారం చెయ్యకుండా మానవుడు బ్రతకగలడు, కానీ వ్యభిచారం చేస్తున్నాడు. దొంగతనం చెయ్యకుండా మానవుడు బ్రతకగలడు, కానీ దొంగతనం చేస్తున్నాడు. ఆజ్ఞలు భారమైనవేమీ కాదు. పొరుగువానిదేమీ ఆశించకుండా నీకు కలిగిన దాటితో నువ్వు తృప్తి కలిగి నువ్వు బ్రతకలేవా? నేను బ్రతకలేనా? బ్రతకగలము. సులభమైన ఆజ్ఞలే ఇచ్చాడు దేవుడు, మనం పాటించగలిగే ఆజ్ఞలు ఇచ్చాడు. ఒకసారి మనము వాక్యాన్ని, ఒక మంచి మాటను, దేవుని యొక్క ఒకసారి 1వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 10:13లో మనం చూడగలిగితే, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. దాని ముందు చూస్తే దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు.
అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగచేయును. మానవులు పాటించగలిగే ఆజ్ఞలే దేవుడిస్తాడు. మానవులు శక్తి సామర్థ్యాలను దేవుడు ఎరిగిన వాడే. మన శక్తికి మించినటువంటి భారమైన ఆజ్ఞలు ఆ దేవుడు ఏమీ ఇవ్వలేదు. మీరు ఏ ఆజ్ఞనైనా చూసుకోండి, అన్నీ మానవులు పాటించగలిగే ఆజ్ఞలే, అన్నీ పాటించగలిగే ఆజ్ఞలే. కానీ ఆ సులభమైన ఆజ్ఞలను కూడా మానవుడు అతిక్రమిస్తున్నాడు. మానవుడు ఆజ్ఞలు అతిక్రమిస్తున్నాడు అనగానే దేవుని ఆజ్ఞలు కష్టమైనవేమో, భారమైనవేమో అని మనం అనుకునే ఒక అవకాశం ఉంది. కానే కాదు. దేవుడు మనం పాటించగలిగే ఆజ్ఞలే అవన్నీ కూడా. దేవుడిచ్చిన ఏ ఆజ్ఞ అయినా సరే, త్రాగొద్దు అన్నాడు, త్రాగకుండా మనం బ్రతకలేమా? కానీ చాలామంది త్రాగుతున్నారు. అబద్ధం ఆడకుండా మనం బ్రతకగలము, కానీ అనేకులు అబద్ధాలు ఆడుతున్నారు. దొంగతనం చేయకుండా మనం బ్రతకగలము, కానీ అనేకులు దొంగలుగా ఉంటున్నారు. వ్యభిచారం చెయ్యకుండా మానవుడు ఉండగలడు, కానీ అనేకులు వ్యభిచారులుగా జీవిస్తున్నారు. దేవుడిచ్చిన ఆజ్ఞలు భారమైనవి కానే కాదు, అవి సులభమైనవి, పాటించగలిగేవే. మీకా గ్రంథము ఒక్కసారి చూడండి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము. మీకా గ్రంథము 6:8లో మనం చూస్తే, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇంతే కదా అంటే అర్థం ఏంటి? నీతిగా, న్యాయముగా, ప్రేమతో, దీన మనస్సుతో బ్రతకడం కష్టమా అండి? కష్టమేమి కాదు. అది కష్టం అనుకుంటే ఇంతే కదా. తగ్గించుకుని బ్రతకడం కష్టం కాదు. న్యాయముగా బ్రతకడం, నీతిగా బ్రతకడం కష్టము కాదు. ఎదుటి వ్యక్తిని మనము ప్రేమించటం కష్టం కాదు. ఏమి కష్టమైన ఆజ్ఞలేమీ కాదు. మానవులు పాటించగలిగే ఆజ్ఞలే. ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు. ఆలోచించాలి మనం. ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు, మానవులు పాటించగలిగే ఆజ్ఞలేవి. అయినా సరే మానవులు ఆజ్ఞలను ఎందుకు అతిక్రమిస్తున్నారు? ఇంకా మనం ఆలోచన చేస్తే అతి సులభమైన ఆజ్ఞలను కూడా మానవుడు అతిక్రమిస్తున్నాడు. అది కూడా ఈరోజు చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. కొద్దిమంది అంటూ ఉంటారు కదా, నేరం నాది కాదు ఆకలిది అంటూ ఉంటారు. అంటే అర్థం ఏమిటి? అతనికి ఆకలేసింది, తన పరిస్థితులను బట్టి అతనికి ఆహారం లేక ఏదో దొంగతనం చేశాడు అని చాలామంది అంటూ ఉంటారు. కొద్దిమంది తప్పనిసరి పరిస్థితులలో నేను ఆ తప్పు చేయాల్సి వచ్చింది, ఆ అబద్ధం ఆడాల్సి వచ్చింది అని వారికి ఎదురయ్యే పరిస్థితులను బట్టి నేను ఈ తప్పు చేయాల్సి వచ్చింది అని అంటూ ఉండడం మనం చూస్తూ ఉంటాము. సరే, ఓకే. అయితే ఏ విధమైన పరిస్థితులు ఏమీ లేకుండానే అతి సులభముగా పాటించే ఆజ్ఞలు ఉన్నాయి. వాటిని కూడా మానవులు అతిక్రమించడానికే చూస్తూ ఉన్నారు. కొన్ని ఉదాహరణలు నేను మీతో చెప్పాలని ఆశపడతా ఉన్నాను ప్రియులారా. రీసెంట్గా ఒక సోదరీమణి వాక్యం చెప్తా ఉన్నారు. ఈ సోషల్ మీడియాలో నేను చూశాను మొన్న. ఆమె తల మీద ఉసుగు వేసుకోలేదు, ఉసుగు వేసుకోకుండా వాక్యం చెప్తా ఉన్నది. చెబుతూ ఆమె ఏమంటుందంటే, ముసుగు వేసుకోమనే స్త్రీలు ముసుగు వేసుకోమనే ఆజ్ఞ ఏదైతే ఉందో అది ఓన్లీ కొరింథీ సంఘానికి మాత్రమే, అది సార్వత్రిక సంఘానికి కాదు అంటుంది ఆమె. స్త్రీలు ముసుగు వేసుకోవడం అనేటువంటిది పాత నిబంధన కాలం నుంచి ఉంది. ముసుగు వేసుకోవడం అనేటువంటిది విధేయతగా ఉండాలి అనే నీతిని తెలియచేసేది.
పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి మాత్రమే కాదు, అది సార్వత్రిక సంఘాన్ని అంతటికీ చెప్తా ఉన్నాడు. ఒకసారి 1వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయము 13లో ఒకసారి చూడండి. మీలో మీరే యోచించుకొనుడి, స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించుట తగునా? స్త్రీ ముసుగు వేసుకోకుండా ప్రార్థించకూడదు. అలాగే 5వ వచనం చూడండి పైన, ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో. ఏ స్త్రీ అనగానే ఓన్లీ కొరింథీ సంఘానికే అని కాదు, సార్వత్రిక సంఘానికి, సార్వత్రిక సంఘానికే ఇది. బైబిల్ ఎవరికి వ్రాయబడింది? కొరింథీయులు అంటే కొరింథీయులు, ఎఫెసీలు అంటే అది వాళ్ళకే. అలాగనా? అలా అయితే మనకి ఇంక బైబిలే ఉండదు అప్పుడు. నో, సార్వత్రిక సంఘానికి అప్లై అయ్యేది. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో, ఆ స్త్రీ తన తలను అవమానపరుచును. ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును. స్త్రీలు ముసుగు వేసుకొని ప్రార్థన చేయాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇది మనకు కాదు, కొరింథీ సంఘానికే అని ఆమె అంటూ ఉన్నారు. ఆమె ప్రసంగములో ఆ ముసుగు లేకుండానే చెప్తా ఉన్నారు. ఇంకా కొద్దిమంది పేర్లు ఏదో చెప్తున్నారు. ఆవిడ జాయిస్ మేయర్ గారు ఆమె ముసుగు లేకుండానే పరిచర్య చేసింది, అయినా దేవుడు ఆమె పరిచర్యను ఆశీర్వదించాడు కదా. ఇలా ఎవరెవరినో వారిని వీరిని చూపిస్తూ ఉన్నారు. వాక్యము కన్నా వ్యక్తికి మనం ఎక్కువ ప్రాధాన్యతనివ్వకూడదు. ఇంతకీ మనం ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, ముసుగు వేసుకోవడం ఏదైనా భారమైన ఆజ్ఞ? అది ఎక్కువ బరువు అండి. ఇది ముసుగు వేసుకోవడం కష్టమా? సులభము కూడా కాదు, అతి సులభము, చాలా సులభం అది. అయినా సరే దానిని కూడా అతిక్రమించాలి. ముసుగు వేసుకోవడం కష్టం కాదండి, పెద్ద బరువు ఉండదు. అయినా సరే దానిని కూడా అతి సులభమైన ఆజ్ఞలను కూడా అతిక్రమించాలి. దీనికి పరిస్థితుల ప్రభావం, నేరం నాది కాదు ఆకలిది, అలాంటివేమీ దీనికి వర్తించవు. అయినా సరే ఈ అతి సులభమైన ఆజ్ఞలను కూడా అతిక్రమించటం అనేటువంటిది మనకు కనపడతా ఉంది ఇక్కడ. అలాగే చాలా ఉన్నాయి, అలాంటివి కొన్ని నేను మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 5వ వచనము. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 5వ వచనము. స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషము ధరింపకూడదు. అలాగు చేయువారందరూ నీ దేవుడైన యెహోవాకు హేయులు. నీ దేవుడైన యెహోవా. ఇటుక్కడ దేవుడిచ్చిన ఆజ్ఞ ఏమిటి? ఇక్కడ స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషము ధరింపకూడదు. ఇదేమైనా కష్టమా అండి? ఇదేమైనా కష్టమా? అతి సులభము. కానీ దీన్ని కూడా అతిక్రమించేస్తున్నారు. మగవాళ్ళు కూడా జుట్టుని ఇలా పెంచుకొని దానికి ఏదో ఇక్కడ ఏదో ఇది ఆడవాళ్ళు పెట్టుకుని ఇలాగేదో పెట్టుకుంటున్నారు. మగవాళ్ళు కూడా ఆ స్త్రీల వలె చెవిలికి రింగు పెట్టుకుంటున్నారు. ఎందుకు అంత అవసరమా అండి? స్త్రీల వేషము పురుషుడు అది వేయడు, ఎందుకు వేయాలి దాన్ని? ఎందుకు అంత అవసరమే ఉంది? స్త్రీలు కూడా పురుషులు వేసుకునేలాంటి వస్త్రాలు వేసుకుంటున్నారు. వీళ్ళు కూడా ప్యాంట్లు షర్ట్లు అవి వేస్తూ ఉన్నారు. ఎందుకు ఇది? ఆడవాళ్ళు ధరించే బట్టలు ఆడవాళ్ళు ధరించుకోవటం, పురుషులు ధరించుకునే వస్త్రాలు పురుషులు ధరించుకోవటం గౌరవంగా ఉంటుంది కదా సమాజంలో. ఎందుకు మీరు ఇలాంటి వేషాలు వేస్తున్నారని ఎవరైనా అడిగారంటే, మాలో ఏమీ తప్పిదం లేదు, నీ చూపులోనే తప్పిదం ఉంది అని మళ్ళీ ఎదురుదాడి చేస్తూ ఉంటారు. వీళ్ళు వస్త్రధారణ సరిగా ఉండదు. మగవాళ్ళేమో ఆడవాళ్ళలాగా అలంకరించుకోవాలని, ఆడవాళ్ళేమో మగవాళ్ళ లాంటి డ్రెస్సులు వేసుకోవాలని ఇలాగే ఉంటున్నారు వీళ్ళు ఎక్కువ మంది. ఇంకా ఘోరం ఏంటంటే అలాగే చర్చస్కి వస్తున్నారు కూడా.
నేను చాలా చర్చెస్కి వెళ్తూ ఉంటాను కదా. ఈ ఆజ్ఞ పాటించడం కష్టమే ఏమీ కాదండి. ఎవరు ధరించే బట్టలు వాళ్ళు ధరించుకుంటే ఏ బాధ ఉండదు. అతి సులభముగా పాటించగలిగే ఆజ్ఞ ఇది. అయినా సరే దీనిని కూడా అతిక్రమించేయాలి. అసలు దేవుడిచ్చిన ఆజ్ఞలు భారమైనవి కాదు, మనం చూసాము. వాటిని అతిక్రమిస్తున్నారు. ఇంకా చాలా అతి సులభమైన ఆజ్ఞలు కూడా ఉన్నాయి, వాటిని కూడా అతిక్రమించాలని. ఒకసారి చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. లేవియ కాండము 19వ అధ్యాయము 28వ వచనము. లేవియ కాండము 19:28. పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు. పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు. మన శరీరము మీద పచ్చబొట్లు పొడిపించుకోవద్దు అని దేవుడు చెప్పాడు కదా. ఇదేమైనా కష్టమైన ఆజ్ఞ అండి? అనేకులు మొత్తం శరీరం అంతా కూడా పచ్చబొట్లు పొడిపించుకుంటున్నారు, క్రైస్తవులలో కూడా. ఎందుకంటారు అది? మన దేహము దేవుని ఆలయము కదా, మన దేహముతో దేవునిని మహిమపరచాలి కదా. ఈ పచ్చబొట్లు పొడిపించుకోవడం దేనికి? పచ్చబొట్లు పొడిపించుకోకుండా మనిషి బ్రతకలేడా? అతి సులభంగా పాటించే ఆజ్ఞ కదా. మళ్ళీ దీనికి ఏవేవో లాజిక్స్ చెప్తూ ఉంటారు. అది మనకు కాదు, అది పాత నిబంధన, అది ఇశ్రాయేలీయులకు. మనం పచ్చబొట్లు పొడిపించుకోవచ్చు, అది కొరింథీ సంఘానికి మాత్రమే, మనం ముసుగు వేసుకోక్కర్లొద్దు. ఇంకా ఏవేవో ఆజ్ఞను అతిక్రమించడానికి అతి సులభమైన ఆజ్ఞలను కూడా అతిక్రమించడానికి విపరీత వాదనలు చేస్తూ ఉంటారు. చర్చిలోనికి జోళ్ళేసుకొచ్చేయచ్చు అంటున్నారు. మోషే పొద దగ్గర మాట్లాడింది, నీ చెప్పులు విడువ అన్నది పాత నిబంధనది, అది కొట్టివేయబడింది. మనం ఇప్పుడు చెప్పులతో చర్చిలోనికి వచ్చేయచ్చు అంటున్నారు. చెప్పులతో చర్చిలోనికి రావాలా వద్దా అనే దాని గురించి మనం తెలుసుకోవడానికి ధర్మశాస్త్రము దాకా వెళ్ళిపోవడం దేనికండి? మన ఇంట్లోకి మనం చెప్పులతో వెళ్ళిపోతామా? వెళ్ళం కదా. చెప్పులు స్టాండ్లో పెట్టుకుని కాళ్ళు కడుక్కుని లోపలికి వస్తాం. ఎందుకు? చెప్పులతో రోడ్డు మీద చాలా తొక్కుకొని వస్తాం మనం. ఆ చెత్త అంతా ఇంట్లోకి తీసుకురావడం దేనికి అనే కామన్ సెన్స్తోనే కదా మనం చెప్పులు బయట పెట్టుకుని కాలు కడుక్కు లోపలికి వస్తాం. మరి చర్చి దగ్గరికి వచ్చినప్పటికీ ఎందుకు ఇంతలాగా ఆలోచన చేసేస్తున్నారు? చర్చి కూడా మనందరం కూర్చునే ఒక ప్రదేశం కదా. ఆ చెప్పులతో లోపలికి వస్తే ఆ మలినం అంతా చర్చిలోనికి వచ్చేస్తుంది కదా. ఇది సింపుల్ కామన్ సెన్స్ కదా. అంటే దాన్ని కూడా అతిక్రమించేయాలి. విగ్రహాలకు అర్పించింది తినేయచ్చు. చూస్తూ ఉన్నాం కదా మనం బ్రతకడానికి విగ్రహాలకు అర్పించింది మాత్రమే ఉందా? ఇంకేమీ లేదా? మనకు ఆకలేసేస్తుంది, 2-3 రోజుల నుంచి భోజనాలు లేదు మనకి. మనం భోంచేయడానికి ఓన్లీ విగ్రహాలకు అర్పించిన పదార్థం మాత్రమే అక్కడ ఉంది. అలాంటి పరిస్థితులు ఏమీ లేదు కదా. అప్పుడు విగ్రహాలకు అర్పించింది తినకుండా మనం బ్రతకలేమా? అంత కష్టమైన ఆజ్ఞ అది. విగ్రహాలకు అర్పించింది తినేయొచ్చు. ఇది కూడా క్రైస్తవ సంఘములో పెరిగిపోతూ ఉన్నాయి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనము. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినినట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. సంఘానికే వ్రాస్తున్నాడు ఇది. విగ్రహాలకు అర్పించింది తినేయొచ్చు అనే బోధ తప్పు అని వాక్యం చెప్తుంది ఇక్కడ. అయినా విగ్రహాలకు అర్పించింది తినకుండా మనం బ్రతకలేమా? అంత కష్టం అండి.
అంటే మనం బ్రతకాలంటే విగ్రహాలకు అర్పించిందే తినాలా? బయట ఆహారం ఏమీ లేదు. దీనికి మళ్ళీ చాలా లాజిక్స్ వాడుతున్నారు వీళ్ళు. ఏదైనా షాపులోకి వెళ్ళామనుకో, వాళ్ళు ఏదో పూజలు చేస్తారు, మరి అవి నువ్వు కొనుక్కోవడం మానేస్తావా? పంటలు పండించే రైతులు వాళ్ళేదో పూజలు చేస్తారు, నువ్వు తినటం మానేస్తావా? బస్సు ఎక్కినప్పుడు ఆ బస్సు డ్రైవరు ఏదేదో పూజలు చేసుకుని ఆ బండి డ్రైవ్ చేస్తూ ఉంటాడు, నువ్వు బస్సు ఎక్కటం మానేస్తావా? ఈ ఎంత లాజిక్స్తో మాట్లాడుతున్నారు. ఇదంతా ఎందుకంటే అతి సులభంగా పాటించగలిగే ఆజ్ఞలను కూడా అతిక్రమించటం. మరొక ప్రసంగం నేను విన్నాను రీసెంట్గా, నాకు ఎవరో పంపారు. నీటి బాప్తీసం మనకు కాదట, అది ఓన్లీ యూదులకట. మనం నీటి బాప్తీసం తీసుకోకర్లేదంటున్నారు. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి అంటే అక్కడ నీరు అంటే వాక్యం అంటున్నారు. పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే బాప్తిస్మము కాదు, నీటి బాప్తిస్మము కాదు, అది వాక్యముతో ఉదక స్నానం అన్నాడు కదా, అక్కడ వాక్యము నీటి బాప్తిస్మము కాదు అంటున్నారు. ఇంకా దానికోసం ఎంతెంతో గంటం పోగంతో ప్రసంగం ఉంది. క్రైస్తవులకు ఓన్లీ పౌలు పత్రికలు మాత్రమే, పేతురు పత్రికలు క్రైస్తవులకు కాదు, యాకోబు పత్రిక క్రైస్తవులకు కాదు, సువార్తలు క్రైస్తవులకు కాదు. ఎంత చెప్పుకొచ్చేస్తున్నారో. యోధా సంఘం వేరు, కృపా సంఘం వేరు, ఏదేదో విపరీతవాది. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే నీటి బాప్తీసం క్రైస్తవులకు కాదట, అది అక్కర్లేదట. మనకు ఓన్లీ ఆత్మ బాప్తీస్మమే సరిపోతుందట. ఆత్మ బాప్తీసం మనకు కావాలి, అలాగని నీటి బాప్తీసం మనకు అక్కర్లేదా? ఆదిమ సంఘములో అన్యులు కూడా నీటి బాప్తీసం తీసుకున్నారు కదా. అంటే ఆదిమ సంఘం వేరంటున్నారు, ఇప్పుడు మనం ఉన్న సంఘం వేరట. ఏంటో మరి. దానికి వీళ్ళు చెప్పే పేరేమిటంటే సత్యవాక్యమును సరిగా విభజించు అనే వచనాన్ని చూపిస్తారు. వాక్యాన్ని మనం బాగా పరిశోధించాలి అంటూ ఉంటారు. ఈ తప్పు బోధలు చేసేవాళ్ళు ఎక్కువగా వాడేది ఇదే, వాక్యాన్ని బాగా పరిశోధించాలి అంటారు. సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి, అది వాళ్ళకే, ఇది వీళ్ళకే, ఇది మనకు కాదు. పాత నిబంధన మనకు కాదు, సువార్తలు మనకు కాదు, పత్రికలలో ఓన్లీ పౌలు పత్రికలు మాత్రమే మనకట, పేతురు పత్రికలు, ఈ యాకోబు పత్రిక ఇదే మనకు కాదట. అదొక శాఖ, అది కూడా అలా విస్తరించిపోతూ ఉంది. బాప్తీసం తీసుకోవడం అంత కష్టమా అండి? అంత కష్టమైనటువంటి పని అది. మారు మనస్సు నిమిత్తమైన బాప్తిస్మము అన్నాడు కదా. మారు మనస్సు క్రైస్తవులకు అక్కర్లేదా? ఓన్లీ యూదులకేనా? ఏంటో మరి ఇలాంటి వాదనలు, ఇలాంటి విపరీత వాదనలు సంఘములోనికి చొరబడిపోతూ ఉన్నాయి. ఇదంతా ఎందుకంటే అతి సులభముగా పాటించగలిగే ఆజ్ఞలను కూడా అతిక్రమించాలి. అది ముసుగు వేసుకోక్కర్లొద్దు అంటున్నారు, నీటి బాప్తీసం అవసరం లేదంటున్నారు, జోళ్ళతో చర్చిలోనికి వచ్చేయచ్చు అంటున్నారు, విగ్రహాలకు అర్పించింది తినేయొచ్చు అంటున్నారు, ఇంకా ఏవో అంటే అతి సులభముగా పాటించగలిగే ఆజ్ఞలను కూడా మానవుడు అతిక్రమిస్తున్నాడు. అది దేవుని ఆజ్ఞలు భారమైనవి కాదు, కానీ మానవులు అతిక్రమిస్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు అతి సులభముగా పాటించగలిగే ఆజ్ఞలను కూడా మానవుడు అతిక్రమించడానికి గల కారణం ఏమిటి? అది ఆజ్ఞలు భారమైనవైతే కాదు, అయినవైతే కాదు. మరి ఎందుకు అతిక్రమిస్తున్నాడు మానవుడు అంటే ఒక్కసారి మనం చూద్దాము. రోమీలకు వ్రాసిన పత్రిక 7వ అధ్యాయము. ఈ విషయాన్ని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. రోమీలకు వ్రాసిన పత్రిక 7వ అధ్యాయం వీలైతే అంతా చదవండి. 4, 5, 6, 7, 8 ఈ 5 అధ్యాయాలలో పాపశాస్త్రమును గురించి బాగా ఉంటుంది, హెమెర్షియాలజీ గురించి. అంటే మానవుడు ఆజ్ఞలు అతిక్రమించడానికి గల కారణము అక్కడ వ్రాయబడి ఉంది. రోమీలకు వ్రాసిన పత్రిక 7వ అధ్యాయము 11 నేను చదువుతున్నాను చూడండి. ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని లేక ఆజ్ఞ ద్వారా నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. పాపమే ఆజ్ఞను అతిక్రమించేటట్టు చేస్తుంది అంటుంది ఇక్కడ. ఈ వచనం యొక్క భావాన్ని గమనించండి.
ఆజ్ఞను అతిక్రమించిన తరువాత మానవుడు పాపి. ఆజ్ఞాతిక్రమం పాపమే, అది కరెక్టే. కానీ ఇక్కడ ఆ ఆజ్ఞను అతిక్రమించడానికి గల కారణం కూడా పాపమే. ఆజ్ఞ అతిక్రమించిన తరువాత వాడు క్రియారూపకమైన పాపి. ఆజ్ఞను అతిక్రమించడానికి ముందు అతడు స్వభావరీత్యా పాపి. ఆ స్వభావమే ఆజ్ఞను అతిక్రమించేటట్టు చేస్తుంది. అలా కిందకు రండి. ఉత్తమమైనది నాకు మరణకరమాయన అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగ చేయొచ్చు. పాపము పాపమైనట్లు అగపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణకరమాయను. ఆజ్ఞ అతిక్రమించక ముందే మనము పాపులము, ఆజ్ఞను అతిక్రమించాక అత్యధికమైన పాపులము. ఆజ్ఞాతిక్రమము అత్యధికమైన పాపము. ఆజ్ఞను అతిక్రమించడానికి ముందు కూడా మనలో పాపము ఉన్నది. దానివలనే ఆజ్ఞను అతిక్రమిస్తున్నాము. అలాగే కిందకు వస్తే, ఏలయనగా నేను చేయునది నేనెరుగను, నేను నిశ్చయించినది చేయక ద్వేషించునది చేయుచున్నాను. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరబట్టి లోబరుచుకొనుచున్నది. శరీర అవయవాలలో పాప నియమము ఉన్నది, వేరొక నియమం ఉన్నది. అదేం చేస్తుందంటే ఆజ్ఞను అతిక్రమించేటట్టు చేసి ఆ పాప నియమమునకు నన్ను లోబరుచుకునేటట్టు చేసేస్తుంది. అది దీనినే మన పెద్దలు మూల పాపము, ఒరిజినల్ సిన్ అంటే. దేవుడిచ్చిన ఆజ్ఞలు ఎంత సులభమైనా సరే వాటిని అతిక్రమించే ఒక నియమము మన శరీర అవయవాలలో ఉన్నది. ఇదండి కారణం. ఆజ్ఞలు కఠినమైనవైతే కాదు, ఆజ్ఞలేమీ కఠినమైనవి కాదు. కానీ మన శరీరములో పాప నియమం ఉన్నదే, అది ఆజ్ఞలను అతిక్రమించేటట్టు చేస్తుంది. ఆజ్ఞలను అతిక్రమించేటట్టు చేస్తుంది. దేవుడు చెయ్యమన్న ఆజ్ఞ ఎంత సులభమైనదైనా సరే ఆ ఆజ్ఞను ఈ పాప నియమము పాటించనీయదు. దేవుడు వద్దన్న ఆజ్ఞ ఎంత కష్టమైనా సరే దాన్ని చేసేటట్టుగా ఈ పాప నియమము మనలను ప్రోత్సహిస్తూ ఉన్నది. ఈ విషయాన్ని మనందరం గమనించాలి ప్రియులారా. మూల కారణాన్ని కనుగొనాలి. ఇది మనకి ఆదాము నుంచి సంక్రమించేసింది. ఈ పాప నియమము వలననే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ, పాటించవలసిన ఆజ్ఞ ఎంత సులభమైనా సరే దాన్ని మనం అతిక్రమించేస్తున్నాం. మనం చేయగలం. దేవుడు వద్దన్నది ఎంత కష్టమైనా సరే దాన్ని మనం చేసేయాలి. ఆ నియమము మన శరీర అవయవాలలో ఉన్నది. ఇదండి సంగతి. మానవులు ఆజ్ఞలు అతిక్రమించడానికి గల కారణము ఆజ్ఞలు భారమైనవి కాదు, మన శరీరములో ఉండే పాప నియమము మనకన్నా బలమైనది. అది ఎందుకంటే మేలు చెయ్యాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను, కీడే చేస్తున్నాను అంటున్నాడంటే అర్థము అతనిలోనున్న పాప నియమము అతని కన్నా బలమైనది. అయ్యో, ఇట్టి మరణమునకు లోనగు నా శరీరము నుంచి నన్ను ఎవడు విడిపించును అంటే అర్థం ఏమిటి? నన్ను ఇట్టి మరణమునకు లోనగు అంటే మరణమునకు కారణమైన పాపమునకు లోనగు నా శరీరము నుంచి, అంటే నేను పాపము నుంచి నా సొంత శక్తి చేత నేను
విడిపించుకోలేకపోతున్నాను. అంటే మనిషిలో ఉండే పాప నియమము అది మనిషి కన్నా బలమైనది. అందుకనే సమస్త మానవులు ఆజ్ఞలను అతిక్రమిస్తున్నారు. అతి సులభమైన ఆజ్ఞలను కూడా అతిక్రమించేస్తున్నారు. దీనికి పరిష్కారం 8వ అధ్యాయము ప్రారంభములోనే ఉంది. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. దేవునికి మహిమ కలుగునుగాక. మనం పరిశుద్ధాత్మను పొందుకుంటే ప్రియులారా, ఈ శరీరములో ఉండే పాప నియమంపై పోరాడే ఒక శక్తిని మనం పొందుకుంటాము. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25 నుంచి మనం అలా చదువుకుంటా వస్తే, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము జల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగచేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలు అనుసరించు వారిగాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మును చేసేదను. మీ అపవిత్రత అంతా నేనే పోగొట్టాలి, మీకు మీరుగా పోగొట్టుకోలేరు. నేనిచ్చే ఆజ్ఞలు ఎంత సులభమైనవైనా సరే మీరు పాటించలేరు. ఎందుకంటే మీ అవయవాలలో పాప నియమం ఉంది. అది ఆజ్ఞలను అతిక్రమించేటట్టు చేసేస్తుంది. సో పాప నియమముపై పోరాడే శక్తి మీకు కావాలి అంటే నా ఆత్మను మీ అందుంచుతాను. అప్పుడు మీరేం చేస్తారు? నా కట్టడలు అనుసరించు వారిగాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మును చేస్తాను. అంటే నేనే మిమ్ములను ఆజ్ఞలను పాటించే వారిగా చేయాలి. ఎందుకు ఆత్మ లేనివాడు నా వాడు కాడన్నాడు దేవుడు. అంటే పరిశుద్ధాత్మ లేకుండా మనం పరిశుద్ధముగా బ్రతకలేము, ఆజ్ఞలను పాటించలేము. ఆజ్ఞలను పాటించలేము అంటున్నాం అంటే ఆజ్ఞలు భారమైనవని కాదు, మన శరీరములో ఉండే పాప నియమము మనకన్నా శక్తివంతమైనది. సో మనలో ఉన్న పాప నియమంపై మనం పోరాడాలంటే మనలో ఆత్మ నియమము, పరిశుద్ధాత్ముడు మనలో ఉండాలి. దావీదు భక్తుడు 51వ కీర్తనలో అదే ప్రార్థన చేస్తాడు. నాలో స్థిరమైనటువంటి మనస్సును పుట్టించు, నాకు నీ ఆత్మను నా యొద్ద నుంచి తీసివేయకు. దావీదు భక్తుడు ఆ పాపం చేయవలసిన పని లేదు. అప్పటికే అతనికి చాలామంది భార్యలు ఉన్నారు. మరలా ఇంకొక స్త్రీ వేరొక వ్యక్తి యొక్క భార్యపై తనకి అంత అవసరం ఏముంది? అప్పటికే అతనికి చాలామంది భార్యలు ఉన్నారు కదా. అయినా ఆజ్ఞను అతిక్రమించాడు. ఎందుకంటే నేను పాపములో పుట్టాను, పుట్టినప్పటి నుంచి నాలో పాప నియమం ఉంది. అదే ఆజ్ఞలను అతిక్రమించేటట్టు చేసేస్తుంది. ఆజ్ఞలు భారమైనవైతే కానే కాదు, మనం పాటించగలిగేవే. మన శక్తికి మించినటువంటి ఆజ్ఞలు దేవుడు ఇవ్వలేదు. కానీ మనలోనున్న పాప నియమము ఆ ఆజ్ఞలను ఎంత సులభమైన ఆజ్ఞ అయినా సరే దాన్ని మనం అతిక్రమించేటట్టు చేసేస్తుంది. కనుక నాలోనున్న పాప నియమంపై నాకు విజయము కావాలంటే నాలోనికి ఆత్మ నియమము కావాలి. అందుకే నీ భారం యెహోవా మీద మోపు. ఆజ్ఞలు పాటించాలంటేనండి మనం దేవుని మీద ఆధారపడాలి. మనం ఎంతగా దేవుని మీద ఆధారపడతామో అంతగా మనం ఆజ్ఞలను పాటించగలం. ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తిని మనము పొందుకుంటాము. అందుకే యేసుక్రీస్తు వారు కూడా అంటూ ఉన్నారు ఒక చక్కని మాట, ఏమిటంటే నా కాడిని ఎత్తుకోండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29-30లో నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉంది. మనము యేసుని విశ్వసిస్తే, యేసయ్యా నేను పాపిని, మీరు నాకు ఇచ్చిన ఆజ్ఞలు భారమైనవి కాదు, కానీ నాలోనున్న పాప నియమము ఆజ్ఞలను అతిక్రమించేటట్టు చేసేస్తుంది. చిన్న ఆజ్ఞలను కూడా, చిన్న ఆజ్ఞలంటే అతి సులభమైన ఆజ్ఞలను కూడా అతిక్రమించేటట్టు చేసేస్తుందయ్యా, నీ సహాయము నాకు దయచేయని మనం దేవుని మీద ఆధారపడాలి, యేసును విశ్వసించాలి.
అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి ఆజ్ఞలను పాటించేటట్టుగా మనలను చేస్తాడు. కనుక ప్రియులారా, మనము ఆజ్ఞలను అతిక్రమిస్తున్నారు సర్వమానవాళి అంటే అందరి మానవుల శరీర అవయవాలలో పాప నియమము ఉన్నది అంతే తప్ప ఆజ్ఞలు భారమైనవి కానే కాదు. అందరూ పాటించగలిగేవే. అతి సులభమైన ఆజ్ఞలు ఉన్నాయి, మనుషులు పాటించగలరు. అయినా అతిక్రమిస్తున్నారంటే ఆజ్ఞలను అతిక్రమించే స్వభావం మన శరీర అవయవాలలో ఉన్నది. అది మనకు ఆదాము నుంచి సంక్రమించేసింది. ఆ పాప నియమముపై పోరాడి మనము దానిపై విజయాన్ని సాధించి మనం ఆజ్ఞలను పాటించాలంటే మనలో పరిశుద్ధాత్ముడు ఉండాలి. యేసును విశ్వసించాలి. ఆయన కాడిని మనం మొయ్యాలంటే ఆయన కాడి అంటే ఆయన విశ్వసించాలి. ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి. ఆయనకు మనం శిష్యులుగా ఉండాలి. అప్పుడు ఆయనే తన ఆత్మను మనలో ఉంచి ఆజ్ఞలను పాటించేటట్టుగా చేస్తాడు. దేవుని మీద ఆధారపడదాం, పరిశుద్ధాత్మను పొందుకుందాం, యేసుని విశ్వసిద్దాం, ఆత్మను పొందుకొని పాప నియమముపై పోరాడి ఆజ్ఞలను పాటిస్తూ పరలోకం చేరుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడందుకు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరిశుద్ధ తండ్రి, దేవా, మీరు మాకిచ్చిన ఆజ్ఞలు భారమైనవి కానే కాదు తండ్రి. మా శక్తికి మించినటువంటి ఆజ్ఞలు మీరు మాకు ఇవ్వలేదయ్యా. మీరు న్యాయవంతులే తండ్రి. కానీ మాలోనున్న పాప నియమము ప్రతి ఆజ్ఞను అతిక్రమించేటట్టు చేస్తుందయ్యా. ఆ పాప నియమమును తండ్రి మేము జయించాలంటే మీ ఆత్మను మాలో ఉంచాలి ప్రభువా. మీ ఆత్మను మాకు దయచేయండి తండ్రి. మీ ఆత్మ సహాయముతో మాలోనున్న పాప నియమముతో పోరాడుతూ ఆజ్ఞలను పాటిస్తూ మీ కృపతో ఆజ్ఞలను పాటిస్తూ పరిశుద్ధముగా బ్రతుకుతూ ఆ పరలోకం చేరుకునేటట్టు మాకు సహాయం చేయమని యేసు వారి పరిశుద్ధ నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరిపై తోడైండును గాక. ఆమేన్. వందనాలు.